అయ్యప్ప మాల వేసినప్పుడు 18 కొండలు ఎక్కి అలాగే శబరిమలలో ఉన్న 18 బంగారు మెట్లు ఎక్కుతారు కదా. ప్రతి ఒక్క కొండకి ఒక పేరు, అలాగే ప్రతి ఒక్క మెట్టులో ఒక దేవుడు ఉన్నాడు అని మీకు తెలుసా? గణేశుడు అయ్యప్ప మాల వేసినప్పుడు శివుడితో అసలు ఈ కొండలు ఎందుకు ఎక్కాలి, ఈ 18 మెట్లు ఎందుకు ఎక్కాలి నాన్న అని అనగా శివుడు నవ్వుతూ మొదటిగా 18 కొండలు ఏవి అంటే ఇంజిపారమల, కలైకట్టమల, పుదుచ్చేరిమల, కరిమల, తలైపారమల, దేవరమల, శ్రీపాదమల, మలయమాడుమల, మాతుంగమల, కల్కటీమల, చిత్రాంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నీలకల్మల, నీలమల, పొన్నాంబలమల మరియు శబరిమల వంటి కొండలు. అలాగే 18 మంది దేవుళ్ళైన వినాయకుడు, శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణువు, రంగనాథుడు, కాళయముడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, కుజుడు, బుద్ధుడు, బృహస్పతి, శుక్రుడు, శనిదేవుడు, రాహువు మరియు కేతు ఈ దేవుళ్ళని మరియు 18 తత్వాలు అయినా చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, దురాశ, క్రోధము, కోపము, మోహము, మదము, మాత్సర్యము, దాంభికము, సాత్వికము, రాజసము, తామసము, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియచెప్పే విధముగా ఈ 18 మెట్లను నిర్మించడం జరిగింది. గణేశ, నీకు మీ తమ్ముడు ఎవరో తెలియకపోవచ్చు, కానీ మీ తమ్ముడికి నువ్వు ఎవరో బాగా తెలుసు. అందుకే ఒక మెట్టులో నువ్వు కూడా ఉండేలా నిర్మించడం జరిగింది. నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఇది గుర్తుకు పెట్టుకోవాలి. మీరు అయ్యప్పను దర్శించుకోవడానికే కాదు, ఇంతమంది దేవుళ్ళని, ఇన్ని కొండలని దర్శించుకొని ఆ తరువాతనే అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఇంత గొప్ప ఆలయం గణేశ ఈ శబరిమల ఆలయము. అసలు